బుద్ధితో గెలిచిన బాలుడు పిల్లలకు ఉపయోగపడే ఒక మంచి కథ. ఒక గ్రామంలో సురేష్ అనే బాలుడు ఉండేవాడు. అతను చాలా ప్రశ్నలు అడిగేవాడు. ఏ విషయమైనా ఎందుకు, ఎలా అని ఆలోచించేవాడు. కొందరు అతన్ని ఎక్కువ ఆలోచిస్తాడు అని ఎగతాళి చేసేవారు. కానీ అతని గురువు మాత్రం ప్రశ్నలు అడిగేవాడే నిజమైన విద్యార్థి అని ప్రోత్సహించేవారు. ఒకరోజు గ్రామంలో ఒక సమస్య వచ్చింది. గ్రామపు చెరువులోంచి నీరు ఒక్కసారిగా తగ్గిపోయింది. అందరూ దేవుడు కోపించాడో, ఏదో దుష్టశక్తి ఉంది అంటూ భయపడ్డారు. కొందరు పూజలు చేయాలని నిశ్చయించారు. కొందరు పూజలు చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ సురేష్ అలా అనుకోలేదు. అతను తనలో తాను ఆలోచించాడు. చెరువులో నీరు తగ్గడానికి సహజ కారణం ఉండాలి. కారణము లేకుండా ఏది జరగదు. అతడు చెరువు చుట్టూ పరిశీలించాడు. చెరువుకు దగ్గరగా కొత్తగా ఒక పెద్ద కట్టడం నిర్మిస్తున్నారు. అక్కడి నుంచి ఒక పెద్ద పైపు చెరువు వైపు వస్తుంది. సురేష్ గమనించాడు. ఆ పైపు ద్వారా నీరు నెమ్మదిగా బయటికి వెళ్తుంది. అతను గ్రామ పెద్దల దగ్గరికి వెళ్ళి చెప్పాడు. మొదట వాళ్ళు నవ్వారు, కానీ చూసి ఆశ్చర్యపోయారు. నిజంగానే ఆ కట్టడం కోసం చెరువు నీటిని దారి మళ్లిస్తున్నారు. గ్రామ పెద్దలు వెంటనే పనిని ఆపించారు. చెరువు నీరు మళ్ళీ నిలిచింది. గ్రామం కాపాడబడింది. ఆ రోజు నుంచి అందరూ సురేష్ను గౌరవంగా చూశారు. అతను దేవుడిని కాదు, భూతాన్ని కాదు, తార్కిక ఆలోచనను నమ్మాడు. అతని గురువు చిరునవ్వుతో అన్నాడు, భయము మనసును మూసేస్తుంది. తార్కిక ఆలోచన సమస్యకు తలుపు తెరుస్తుంది. సురేషు పెద్దయ్యాక శాస్త్రవేత్త అయ్యాడు. అతని జీవితమంతా ఒకే సూత్రం. ప్రతి సమస్యకు కారణం ఉంటుంది. కారణాన్ని తెలుసుకుంటే పరిష్కారం సులభం. మరి ఈ కథలోని నీతి, మూఢనమ్మకాల సమస్యలకు పరిష్కరించవు, కానీ ప్రశ్నించడం, పరిశీలించడం నేర్చుకోవాలి. తార్కిక ఆలోచన జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. అప్పుడే పిల్లలు గొప్ప సమాజ నిర్మాతలుగా తయారవుతారు.